అటువంటి ఆ అంబరీషుని యొక్క వంశంలో ఆయన మనవడు రథీతరుడు అంటారు. ఆ రథీతరుడు ఆయన కూడా అంగిరసుని ఒక మహర్షి యొక్క తపశ్శక్తితో బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి కొంతమంది పిల్లలంతా పుట్టారటండి. వాళ్ళకి ఆంగీరసులు అంటారు. వీళ్ళది క్షత్రియ వంశమైన ఈ పిల్లలందరూ కూడా బ్రహ్మ తేజస్సు కలిగి బ్రాహ్మలైపోయారటండి అందరూ కూడా. ఆ తర్వాత వైవస్వత మనువు, ఇందాక చెప్పుకున్నాం కదా శ్రాద్ధదేవుడని. ఆ శ్రాద్ధదేవుడు తుమ్మితే వచ్చినవాడు ఇక్ష్వాకువు. 10 మందిలో ఆయన ఒకడు. మొట్టమొదట ఆయన నుంచే ఇలా వచ్చిందని చెప్పుకుంటున్నాం కదా. ఆయన తుమ్మాడు, ఆ తుమ్ములోంచి వచ్చాడు ఈ ఇక్ష్వాకు అని. ఈ ఇక్ష్వాకు వంశం అని రాముడిచంద్ర వంశాన్ని చెప్తారు, సూర్యవంశం అన్నమాట. అందువల్ల ఇప్పుడు సూర్యవంశ చంద్రవంశాలన్నీ మనకి చెప్తున్నారన్నమాట. ఈ ఇక్ష్వాకు వంశంలోనే యవనాశ్వుడు అని ఒక మహానుభావుడు అవతరించాడు. ఈయనకి 100 మంది భార్యలు ఉన్నారు, కానీ సంతానం లేదు. సంతానం కోసం ఏదైనా చేయాలని యజ్ఞం చేశాడు అరణ్యంలో. యజ్ఞం చేసిన సందర్భంలో రాత్రిపూట చీకటి కదండి, మనలాగా బెడ్ లైట్స్ ఉండవు కదా అరణ్యాల్లో, స్ట్రీట్ లైట్స్ అంతకంటే ఉండవు. విపరీతమైన దాహం వేసింది ఈ యవనాశ్వుడికి. వేసి అలా వెతుకుతూ 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 వెళ్ళి అక్కడ ఏదో కుండ కనపడితే ఆ కుండలో నీళ్లు తాగేశాడు, కలశంలో నీళ్లు తాగితే పొద్దున చూసేసరికి ఆ కలశం ఏమిటి, యజ్ఞం చేసేటప్పుడు సంతానం కోసం ఆ కలశంలో నీళ్లు పోసి మంత్రించి పెట్టారు. అది వాళ్ళ భార్యలకి ఇవ్వాలి. మొత్తం ఈయన తాగాడు నీళ్లు. తాగేసరికి గర్భం ఎవరికి వచ్చింది, ఈయనకు వచ్చింది. అందుకే మన జీఎస్ స్వామి చెప్తూ ఉంటారు, కొంతమంది గరుడ ప్రసాదాలు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే మా అమ్మలు అమ్మమ్మలు కూడా ప్రసాదం కావాలని వచ్చారు. స్వామివారు చెప్పారు, మీరు తీసుకుంటే మీకే పిల్లలు పుడతారనగా, అయితే నాకు వద్దండి మా మనవరాలకు కావాలి. మరి మీరు ఎందుకు వచ్చారు పోండి. మగవాళ్ళు వచ్చారు, మీకు కదే మీ ఆడవాళ్ళకి ఇవ్వాలి, నీకు పుట్టాలా మీ ఆవిడికి పుట్టాలా, ఆవిడికే పుట్టాలి, నువ్వు పక్కకి వెళ్ళు, ఇద్దరు తీసుకోండి, ఒక్కడే రాకు, భార్యతో రా. అలా మంత్రించిన జలం ఏదైతే ఉందో ఆ మంత్రించిన జలం స్త్రీలు తీసుకోవాల్సింది ఈయన తాగేశాడు దాహం వేసి. ఈయనకి గర్భం వచ్చేసిందండి పొద్దున్నే. చూసేసరికి అయ్యో ఏం చేయాలి, ఈ గర్భం నుంచి చీల్చుకుని ఒక పిల్లవాడు వచ్చాడు. యవనాసుడు కాస్త అలా పడిపోయాడు. ఆ శరీరం నుంచి వచ్చినటువంటి పిల్లవాడు ఏడుస్తుంటే ఎవడు పాలు ఇవ్వాలి, అతను ఎవరు పెంచాలి? అప్పుడు ఇంద్రుడు వచ్చి మాంధాస్యతి అన్నట్టండి. మాంధాత అని నేను ఇస్తా అని ఆయన వేలుని, ఇంద్రుడు తన వేలుని ఆ పిల్లవాడి నోట్లో పెట్టాడు. అదే అమృతమైంది ఆ పిల్లవాడికి అంటారు. అప్పటి నుంచి నేను ఇస్తాను అన్నాడు కనుక, నేను రక్షిస్తాను అడగని ఈయన పేరు మాంధాత అయింది పేరు. ఈ మాంధాతకు కూడా 3 పిల్లలు ఉన్నాడు. పురుకుత్సుడు, అలాగే అంబరీషుడు నీ పేరుతో ఇంకో పిల్లవాడు ఉంటాడు. అలాగే ముచుకుందుడు. ముచుకుందుడు మనకి కృష్ణావతారంలో వస్తుంది కదా, మనం అప్పుడు తెలుసుకుంటాం. చాలా గొప్ప మహానుభావుడు ఈ ముచుకుందుడు. దేవతా కార్యం కోసం, దేవతల కోసం వెళ్ళి యుద్ధం చేసి దేవతలకు సహాయం చేసిన వాడు, చాలా గొప్పవాడు. కాలయవనుడనే ఆయన్ని భస్మం చేసింది ఈయనే, ఈ ముచుకుందుడే. ఈ ముచుకుందుడినే పరమాత్మ అనుగ్రహిస్తాడు కృష్ణావతారంలో. ఆ ఘట్టను రేపు మనం తెలుసుకుంటాం. అటువంటి ముచుకుందుడు అనే ఆయన కూడా పుట్టాడు. ఈ 3 పిల్లలు, దాంతోపాటు 50 మంది ఆడపిల్లలు ఉన్నారు ఈ మాంధాతకి. 50 మంది స్త్రీలకు అన్నాడు. అదే సమయంలో ఒక సముద్రంలో తపస్సు చేస్తూ ఉన్నాడు ఒక ఋషి. ఆయన పేరే సౌభరి అంటారు. తపస్సు చేసే సందర్భంలో ఆయన చుట్టూతో చేపలన్నీ తిరుగుతున్నాయట. ఆడచేప మగచేప ఆనందంతో విహరిస్తూ వాళ్ళ పిల్లలతో కలిసి ఆనందంగా వెళ్తున్నాయట. వాటిని చూసి ఈయన అనుకున్నట్ట, దాంపత్యం అంటే ఇంత బాగుంటుందా, పిల్లలతో తిరుగుతుంటే ఇంత అందం ఉంటుందా, నేను కూడా ఒకసారి అలా వివాహం సంతానం కలిగితే ఎంత బాగుండో అని ఆ చేపలను చూసి ఈయన కామం కలిగి, ఎవడున్నాడు రాజు, ఆ రాజుని వెళ్ళి అడుగుదామని ఈయన వెళ్ళి మాంధాత దగ్గరికి వెళ్ళాట. అయ్యా మీరు మహానుభావులు ఋషులు సౌభరి, చెప్పండి మీకు ఏం కావాలి, ఏం కోరిక ఉంది అని అన్నట్ట. నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నట్ట. మరి అప్పట్లో తపస్సంపన్నులైన మహనీయులు కోరితే రాజులు చేసి పెట్టాలి. అడిగట, మరి ఏం చేయమంటారు? నీకు పిల్లలు ఉన్నారు కదా,
నీ పిల్లల్ని నాకు ఇచ్చి అని అడిగేటండి. రాజు అంటే భయం లేదు, తపశ్శక్తి సంపన్నుడు కదా. అడగగానే ఈయనన్నట్ట, ముసలివాడు ఋషి, మా పిల్లల్ని ఇప్పుడు కనుక నేను ఇస్తే వాళ్ళు నన్ను ఏమంటారో, ఏం చేయాలి? అందుకని తెలివిగా చెప్పాట, నాకేం అభ్యంతరం లేదు, మీరు వెళ్తే మా పిల్లల్ని మిమ్మల్ని చేసుకోవాలి కదా, వాళ్ళు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదన్నట్ట. ఎవరినో ఒకరిని చేసుకుంటా అన్నాడు. సరే మీరు పైన ఉన్నారు వెళ్ళండి అన్నట్టు పంపించాడు. సౌభరి వెళ్తున్నాడు. ఈ మాంధాత అనుకున్నట్ట, ఈయన్ని ఎలా చేసుకుంటారు పిల్లలు, కాదంటే ఆయనే వెళ్ళిపోతాడులే అనుకున్నాడు. అక్కడికి వెళ్ళేసరికి 50 మంది పిల్లలు నేనంటే నేను అందరూ చేపట్టుకున్నట్టు ఆయన గొడవ. అయ్యా 50 మంది చేసుకుంటా అంటున్నారండి ఆ అమ్మాయిలందరూ ఆ పురుషుణ్ణి. ఏమిటి అంత ముసలివాడిని చేసుకుంటారు, మా అమ్మాయిలు పిచ్చోళ్ళ ఏమిటి? వెళ్ళి చూసేసరికి ఈయన చూసిన సౌభరి కాదు. అక్కడికి వెళ్ళేసరికి తన తపశ్శక్తితో యవ్వనంలో వెళ్ళిపోయాడు. యవ్వనంతో ఉండేసరికి చాలా అందంగా ఉన్నాడు, గొప్పవాడు, ప్రతి వాళ్ళు పట్టుకున్నారు, వివాహం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి అసలు మా అమ్మాయిని ఎలా పోషిస్తున్నాడో చూద్దామని వెళ్ళేసరికి అక్కడ 50 సౌధాలు ఉన్నాయటండి, 50 గృహాలు. 50 గృహాల్లో ముందు పెద్దమ్మాయి దగ్గరికి వెళ్దాం, పాపం ఏం చేస్తుందో ఏమిటో అని అంటే, పెద్దమ్మాయి చెప్పిందట, నన్ను బాగా చూసుకుంటున్నారు మా ఆయన, నా దగ్గరే ఉంటాడు నాన్న, అసలు నన్ను వదిలిపెట్టాడు నాన్న. అయ్యయ్యో, నీ దగ్గర ఉంటూ మిగతా వాళ్ళకి అన్యాయం చేస్తున్నాడా? రెండో ఇంటికి వెళ్ళాట. ఆ అమ్మాయి కూడా అదే చెప్పింది, మా ఆయన ఎంత గొప్పవాడు నాన్న, అస్సలు నన్ను వదిలిపెట్టాడు నాన్న అని. తీరా చూస్తే సౌభరి తనకు ఉండేటువంటి తపశ్శక్తితో అన్ని దేహాలు పొందేటండి. సౌభరే కాదు, మనకు కూడా పొందే శక్తి ఉంది, కానీ మనకి రావట్లా. కళ్ళు మూసుకుని చేయండి ఒకసారి అనండి, రాదు. కానీ మనకు ఉంది శక్తి, లోపల ఉంది, కానీ ఎలా వాడాలో మనకి తెలియదు. ఆ పాస్పోర్ట్స్ అన్నీ లాక్ పెట్టేసాడు దేవుడు. లేకపోతే మనం ఒక్కళ్ళనే భరించలేకపోతున్నాం, మనమే 50 మందికి తయారైతే ఈ భూమి తట్టుకోగలదా? ఏకదా భవతి, ద్విధా భవతి, త్రిధా భవతి, పంచధా భవతి, సహస్రధా భవతి. మనం 1000 మందిగా కూడా అయిపోవచ్చుటండి. ఎలాగో తెలుసా అండి, మన ఆత్మకు ఉండేటువంటి శక్తి ఏదైతే ఉండో ధర్మభూత జ్ఞానం అని అంటారు. ఆ ధర్మభూత జ్ఞానంతో మనం ఒకచోట శరీరంలో ఉండి ఆ కాంతిని శరీరం అంతా పంపిస్తున్నాం. అందుకే ఇక్కడ దోమవాలినా తెలుస్తుంది, ఇక్కడ నొప్పి వచ్చినా, వెంట్రుక దగ్గర నొప్పి వచ్చినా, దురద వచ్చినా తెలుస్తుంది. ఈ ధర్మభూత జ్ఞానం ఒకవేళ చేతి దగ్గర నుంచి ఇక్కడి నుంచి తప్పుకుందనుకోండి, ఈ చేయి పనిచేయదు, స్పర్శ కోల్పోతాడు. అందువల్ల ఈ ధర్మభూత జ్ఞానం ఈ శరీరం వరకే కాకుండా ఆ ధర్మభూత జ్ఞానంతో వాడు ఇంకా ఎన్ని శరీరాలనైనా పొందొచ్చుట, తానొక్కడు ఎంతమంది అయినా అవ్వచ్చుట. అలా కృష్ణుడు అవుతాడు. 16,000 మంది స్త్రీలకి 16,000 రూపాయలతో ధరించి వాళ్ళందరికీ అలా చేశాడు. సౌభరి శక్తి చిన్నది, 50 మందితో అయ్యాడంతే, అంత శక్తి. కానీ మనకు ఆ శక్తి ఉంది, కానీ రావడంలా. కారణం ఏంటో తెలుసా అండి, మనం తినే తిండ్లు, మనం వాడే ఫోన్లు. నిజం, పూర్వకాలంలో మహర్షులు తెలుస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడో జరిగే విషయాలు కూడా కళ్ళు మూసుకుంటే వీళ్ళకి తెలిసిపోయేవి. ఇప్పుడు తెలుసుకోవాలంటే టీవీ, ఫోన్ నొక్కితే వార్తలు వస్తే అప్పుడు తెలుసుకోగలుగుతున్నాం. డబ్బా ఫోన్ పట్టుకుని కొట్టామనుకోండి, ఇప్పుడు న్యూస్ ఏమిటని వాడు చదివితే తెలుస్తుంది. కానీ పూర్వం అదేం లేదండి. వీళ్ళు కళ్ళు మూసుకుని ఒక చోటకి వెళ్ళాలి, వాళ్ళ కబురు పెట్టాలి అంటే వీడు కళ్ళు మూసుకొని పలానా వాడి గురించి చింతించేవాట. సుబ్బారావు, నేను ఇంటికి వద్దాం అనుకుంటున్నాను కానీ వాడికి రింగ్ అయ్యేది. అమ్మో, ఈరోజు ఆహోబిలం స్వామి వస్తాడరా, కాస్త పళ్ళు అవి తెచ్చిపెట్టండిరా, ఆయన వస్తాడు సాయంత్రానికి. పూర్వం అప్పట్లో వాళ్ళు అలా అనుకునేవాళ్ళు. ఈరోజు మన ఇంటికి ఆయన పలానా ఆయన వచ్చేలా ఉన్నాడరా, రెడీ చేయండి అని. ఎలా తెలిసేది? ఈరోజు ఫోన్ చేసి మనం ఎలా అయితే చెప్తున్నామో, ఆ రోజు ఫోన్ సాధనం లేదు, ఎలా చెప్పేవారు? మనస్సు ద్వారా వెళ్ళిపోయేవి. కానీ అది ఎంత గొప్పతనం అండి. కానీ ఈ రోజుల్లో మన జ్ఞానాన్ని మనమే సంకుచితం చేసేసుకుంటున్నాం, తగ్గించేసుకుంటున్నాం, బాగా తగ్గించేసుకుంటున్నాం. వాతావరణం అది చూడండి, మనిషికి బుర్ర మొత్తం పాడైపోవడానికి
ఫోన్ యొక్క రేస్ మొత్తం అంతా ఆవరించేస్తుంది కదండి. వాటి రేస్ అన్నీ ఆవరించడం వల్ల కూడా మనకు ఉండే జ్ఞానం అంతా సంకుచితం అయిపోతుంది. చూడండి, మన ఈ మధ్య మీరు ఎప్పుడో చూసుంటారు, సునామీ వచ్చింది కదా, అప్పుడు పేపర్లో టీవీలు చూసారా? చూస్తే కేవలం ఆ బీచ్లో ఉన్నటువంటి మనుషులు మాత్రమే చనిపోయారు, కానీ కట్టేయకుండా ఉన్నటువంటి జంతువులన్నీ పారిపోయినాయి. భూకంపం వస్తే ఎలుకలు ముందు తెలుసుకుంటున్నాయి, గబగబా పారిపోతున్నాయి. కుక్కలకి తెలుస్తున్నాయి. అంటే భూమిలో ఎక్కడో రాబోయే ప్రకంపనాలు జంతువులన్నీ పసిగట్టేస్తున్నాయి, వాటికి తెలుస్తున్నాయి, మనిషికి తెలియడంలా. కారణం, మనిషి బుద్ధి సంకుచితమైపోతుంది. సాధన అనేది మనకి లేకుండా పోయింది. ఆ సాధన కలిగిన మనుష్యులు కనుక వాళ్ళు ఏవైనా సాధించేవారు. అలా ఈ సౌభరి అనే మహానుభావుడు తన ఆత్మశక్తి ద్వారా అన్ని సౌధాలు కట్టుకొని చక్కగా అందరినీ పోషించాడు. అలాంటి గొప్ప మహానుభావుడు